పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం. ఈ నవగ్రహాల్లో ముఖ్యంగా కుజస్తంభన ఏర్పడింది. కుజస్తంభన ఏర్పడడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి, ద్వాదశ రాశుల్లో ఎవరికి ఎలా ఉంటుందనేది మీరు పూర్తిగా చూడండి, చూస్తే అర్థమవుతుంది. కుజుడు ఏ రాశిలోనైనా 45 రోజులు ఉండడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ నవగ్రహాలకు కాల పరిమితి అనేది ఉంది. అయితే కుజుడు ఒక్క రాశిలో 45 రోజులు ఉండడం జరుగుతుంది. కుజ స్తంభన అంటే 45 రోజులు దాటిన తర్వాత అక్కడే ఉండడం, దాన్ని కుజ స్తంభన అని అంటాం. అంటే 45 రోజుల తర్వాత కూడా అక్కడే ఉండిపోవడం అనేది జరుగుతుంది. మీకు సందేహం రావచ్చు, ఈ కుజస్తంభన వల్ల ఏ రాశుల వారికి ఏదైనా ప్రమాదం ఉందా, ఏమైనా ఆపదలు ఉన్నాయా అని అంటే తప్పకుండా ఉంటాయి. పాపగ్రహాలు స్తంభించకూడదండి. పాపగ్రహాలు స్తంభించకూడదు. జ్యోతిష శాస్త్రంలో పాపగ్రహాలుగా కుజుడు, శని, రాహుకేతువులు, ఈ 4 కాకుండా రవి కూడా పాపగ్రహమే. అయితే ఈ గ్రహాలు స్తంభించకూడదు. ఈ గ్రహాలు స్తంభించినట్లయితే దుష్ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ 4 పాపగ్రహాల్లో కుజుడు ముఖ్యంగా చూసుకుంటే కుజుడు స్తంభించి ఉండకూడదు. దీనివల్ల దేశానికి, రాష్ట్రానికి చాలా దుష్ఫలితాలు ఏర్పడతాయి. యుద్ధాలు కావడము, గొడవలు ఏర్పడడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు మనము ఇప్పుడున్న ప్రజెంట్ లో కుజుడు స్తంభించున్నాడు. కుజుడు ఏ రాశిలో స్తంభించున్నాడంటే మిథున రాశిలో స్తంభించున్నాడు. ఇక ఈ కుజుడు ఇలా మిథునంలో స్తంభించి ఉండడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కానీ, దేశ రాజకీయాల్లో కానీ చాలా మార్పులు, గొడవలు, యుద్ధాలు కూడా వచ్చే సూచనలు ఉంటాయి. కుజుడు ప్రస్తుతం స్తంభించున్నందువల్ల రాష్ట్ర రాజకీయంలో కానీ, దేశ రాజకీయంలో కానీ చాలా వరకు మార్పులు అనేవి జరుగుతుంటాయి. ఇంకా ప్రకృతి వైపరీత్యాలు జరగడం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది కూడా విపరీతమైనటువంటి వర్షాలు, వరదలు రావడం కూడా కుజస్తంభన వల్లే కలుగుతాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా యుద్ధ వాతావరణం ఏర్పడడానికి కూడా కుజస్తంభనే. అంటే కుజుడు వారియర్, అంటే ఒక యుద్ధ వీరుడు కాబట్టి కుజుడు గొడవలకు, అల్లర్లకు చాలా ముఖ్యంగా కారకత్వం ఉంటుందండి. కుజుడు ఎప్పుడైనా స్తంభించినప్పుడు ఇలాంటి ఈ వైపరీత్యాలు అనేవి ఏర్పడతాయి. ఇక అక్టోబర్లో రాబోయే రోజుల్లో యుద్ధ వాతావరణం ఏర్పడడం, రాజకీయంగా చాలా వరకు మార్పులు రావడం, ఇలాంటివన్నీ ఏర్పడతాయి. అందుకే కుజుడు యుద్ధవీరుడు, అంటే యుద్ధానికి కారకత్వం వహిస్తాడు. కాబట్టి దేశంలో, ఇతర దేశాలలో గొడవలు, అల్లర్లు కావడం అనేది జరుగుతాయి. ఇక కుజుడు స్తంభించి ఉండడం ద్వారా ఈ యుద్ధ వాతావరణం ఏర్పడడం, దేశ రాజకీయాల్లో కానీ, రాష్ట్ర రాజకీయాల్లో కానీ చాలా మార్పులు జరగడం, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడడం, అకాల వర్షాలు రావడం, వరదలు ఎక్కువగా రావడం అనేవి ఈ యుద్ధ వాతావరణాలు ఏర్పడడం, యుద్ధాలు జరగడం కూడా కుజుడు స్తంభించినప్పుడు జరుగుతాయండి. ఎందుకంటే కుజుడు ఒక యుద్ధ వీరుడు. కుజుడు అంటేనే ఒక రకమైనటువంటి ఉత్సాహం, గొడవలు, అల్లర్లు రావడం అనేటివి కుజునికి ముఖ్యంగా కారకత్వం ఉంటాయి. ఇక జ్యోతిష పరంగా అయితే కుజుడు స్తంభించి ఉండడం ద్వారా, అంటే మిథున రాశిలో స్తంభించి ఉండడం ద్వారా ద్వాదశ రాశుల్లో కొందరికి మేలు జరుగుతుంది, మరికొందరికి కొన్ని కీడులు కూడా జరుగుతాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. అవి ఏంటివి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక యోగం ఎలా ఉంటుంది, ఈ మిథున రాశిలో ఉంటే ఏ రాశుల వారికి యోగం కలుగుతుంది, ఏ రాశుల వారికి కొంచెం కీడుగా, ప్రమాదంగా ఉంటుందనేది మీరు తెలుసుకోవాలి. ఇక మీరు ఒకటే గుర్తుంచుకోండి, మీ జన్మరాశిలో, అంటే మీ జన్మరాశిలో చంద్రుడు, ఎక్కడ చంద్రుడు ఉంటే అది మీ రాశి అవుతుంది. మీ జన్మరాశి నుంచి 3వ రాశిలో, 6వ రాశిలో, 11వ రాశిలో కుజుడు స్తంభించున్నట్లయితే మీకు మంచి యోగం అనేది ఏర్పడుతుంది. దీని వల్ల చాలా వరకు మీకు మంచే జరుగుతుంది. కుజుని వల్ల చాలా వరకు మహాయోగాలు,
అదృష్టము కలిసి రావడం అంటూ జరుగుతుంది. అంటే మీ జన్మరాశి నుంచి 3, 6, 11లో కుజుడు స్తంభించి ఉంటే కలిసి వచ్చే బాగా కలిసి వస్తుందండి మీకు. ఇక మిగిలిన రాశుల వారికి మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొంచెము ప్రమాదకరంగానే ఉంటుందండి. ఇక మీరు మేషరాశి వారికి కుజుడు 3వ స్థానంలో స్తంభించాడండి. మేషం, వృషభం, మిథునం. కాబట్టి మేషరాశి వారికి చాలా బాగా యోగిస్తుంది. ఇక మేషరాశి వారికి విపరీత రాజయోగం అనేది ఏర్పడుతుంది. 3వ రాశిలో మీకు కుజుడు స్తంభించాడు కాబట్టి. ఇక తర్వాత మకరం తీసుకున్నట్లయితే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. మకరం వారికి 6వ ఇంట్లో అంటే 6వ స్థానంలో కుజుడు స్తంభించాడు కాబట్టి మీకు కూడా మంచి భోగాన్ని ఇస్తుంది. మీకు విపరీత రాజయోగం అనేది మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే మకర రాశి వారికి ఈ కుజ స్తంభన మంచి రాజయోగాన్ని ఇవ్వడం, మీరు అనుకున్న పనులు త్వరగా కావడం, ఈ కుజుని వల్ల ఉండేటటువంటి భూములు కానీ, రియల్ ఎస్టేట్స్ కానీ అప్పుల్లోంచి బయటపడడం, కొత్తగా ఇల్లు నిర్మించిన, లేక మీరు ఏదైనా కోర్టు కేసుల్లో ఉన్నా కూడా మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చేది ఈ కుజస్తంభన మకర రాశి వారికి 6వ ఇంట్లో కుజుడు స్తంభించడం వల్ల బాగా మంచి విపరీత రాజయోగం అనేది మీకు ఏర్పడుతుంది. ఇక సింహరాశి వారికి కూడా 11th హౌస్లో కుజుడు స్తంభించడం బాగా కలిసి వస్తుంది. అంటే సింహం, కన్య, తులా, వృశ్చికం, ఇక ధనస్సు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. 11th హౌస్ అవుతుంది కాబట్టి మీనరాశి వారికి అక్కడ కుజుడు స్తంభించినందువల్ల ఈ సింహరాశి వారికి కూడా మంచి విపరీత రాజయోగం అనేది చాలా అనువుగా, చాలా అదృష్టం కలిసి వచ్చే సమయం ఇది. అంటే జ్యోతిష శాస్త్రంలో ఎలా చెప్పారంటే మేషరాశి వారికి, సింహరాశి వారికి, మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ 3 రాశుల వారికి అంటే విపరీత రాజయోగాన్ని ఇవ్వడం, యోగించడం, మీకు ఈ కుజస్తంభన మీకు చాలా అన్ని రకాలుగా మీకు కలిసి రావడం, చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు మీరు కాదని మీ ఆ పనులు మీ నుంచి కాదు, ఇవి మన జీవితంలో ఇవి చేయలేము అనుకున్న పనులు అన్నీ ఇవి కావడం జరుగుతుంది. అంటే సింహరాశి వారికి, మకరం, మేషం వారికి అద్భుతంగా ఉంటాయండి ఈ కుజస్తంభన. ఇంకా మిగిలిన రాశి వారికి మాత్రము బాగానే ఇబ్బందులు పెడతాడు. ఎందుకంటే కుజుడు స్తంభించి ఉండడం ద్వారా ఇబ్బందులు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకు మీరేం చేయాలంటే జ్యోతిష శాస్త్రంలో కుజునికి అధిష్టాన దేవతలైనటువంటి 2 ఉంటారు. ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దేవతలు అనేవి ఉన్నాయి. కాబట్టి కుజునికి కూడా 2 అధిష్టాన దేవతలు. ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రెండవది లక్ష్మీ నరసింహస్వామి. ఈ 2 కూడా కుజునికి అధిష్టాన దేవతలు. ఏదైనా మీకు ఉద్యోగంలో ఒక పై అధికారి ఉన్నట్లే జ్యోతిష శాస్త్రంలో కూడా ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దేవత అనేది ఉంటారండి. అందుకే ఈ మిగిలిన రాశుల వారు మీరు కుజుడు స్తంభించి ఉండడం ద్వారా మీకు చెడు ఫలితాలు రాకుండా ఉండడానికి కుజునికి అధిష్టాన దేవతలను మీరు పట్టుకోవాలి. మిగిలిన రాశి వారు కుజునికి బాస్ అయినటువంటి అంటే అధిష్టాన దేవతలైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా మీరు వారి ఆలయ దర్శనం చేసుకోవాలి. అంటే మంగళవారం నాడు లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం, అష్టోత్తర శతనామావళి చదవడం, వారి ధ్యానం చేయడం ద్వారా కుజుని వల్ల వచ్చే ప్రమాదాలు మీరు తప్పించుకోవచ్చు. ఎందుకంటే కుజుడు స్తంభించి ఉండడం ద్వారా మేష, సింహం, మకరం వారికి అద్భుతంగా మంచి విపరీత రాజయోగాలు ఉంటాయి. వాళ్ళకు బాగా కలిసి వచ్చే కాలం. మిగిలిన వారికి కాస్త చెడుగానే ఉంటుంది, దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి కుజుడు స్తంభించి ఉండడం ద్వారా ఆయన అధిష్టాన దేవతలకు మీరు అర్చనలు, ఆలయ దర్శనం, ప్రదక్షిణలు, వారి అష్టోత్తర శతనామావళి చదవడం ముఖ్యంగా మంగళవారం నాడు చేసుకోండి. ఎందుకంటే ఈ కుజస్తంభన వచ్చే చెడు ఫలితాల నుంచి మీరు బయటపడవచ్చు. అంటే మిగిలిన రాశుల వారికి ఎలా ఫలితాలు ఉంటాయి అంటే కుజుడు కారకత్వము, యుద్ధవీరుడు, వారియర్, ప్రతి ఆయుధం కూడా కుజుని కారకత్వమేనండి.
ఫ్యాక్టరీలు, ఐరన్కు సంబంధించిన వస్తువులు, స్టీల్కు సంబంధించిన వస్తువులు, ఇక అగ్ని, తర్వాత భూమి మంగళకరుడు కాబట్టి భూమిపుత్రుడైన రియల్ ఎస్టేట్ కానీ, ఇంజనీరింగ్ వ్యవహారంలో కానీ, సర్జన్స్ కానీ, ముఖ్యంగా సర్జన్స్, డాక్టర్స్ కానీ కుజునికి కారకత్వంలోకే వస్తాయి. కాబట్టి ఈ మిగిలిన రాశుల వారు బిల్డర్స్ అయినా, రియల్ ఎస్టేట్స్ అయినా, భూములపై వ్యాపారాలు చేసేవారైనా, ఫ్యాక్టరీ రంగంలో ఉండేవారు, ముఖ్యంగా అప్పులు, గొడవలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ గొడవలు, ఇలాంటివన్నీ రావడానికి మిగిలిన రాశి వారికి కొంచెం ప్రమాదకరంగానే ఉంటాయి. కాబట్టి అధిష్టాన దేవతను మీరు పట్టుకున్నట్లయితే వీటి నుంచి తప్పించుకోవడానికి మంచి అవకాశం. మీరు అధిష్టాన దేవత అర్చనలు, ఆలయ సందర్శనం తప్పకుండా చేయాలి. కుజుని కారకత్వం ఇంకా ఏంటంటే అప్పులు కావడం, ఇక కోర్టు కేసులు, రియల్ ఎస్టేట్ రంగం, తర్వాత బిల్డర్ వ్యాపారం చేసేవారు, ఇక సొంతింటి కళ అంటే సొంత గృహ నిర్మాణం చేయడంలో ఆలస్యం చేస్తాడు. రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళేవారైనా, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేవారికి ఇబ్బంది కలుగుతుంది. అప్పులు విపరీతంగా చేయడం, ఇక సోదరులతో గొడవలు రావడం కూడా కుజుని కారకత్వంలోకి వస్తాయి. కాబట్టి ఈ రాశుల వారు ఈ కుజునికి అధిష్టాన దేవతకు మీకు అర్చనలు, కుజుని మంత్రజపం కూడా చేయడం చాలా మంచి పద్ధతి. ఈ కుజ స్తంభన జరగడం ద్వారా మిగిలిన రాశి వారు కుజునికి సంబంధించినటువంటి బీజాక్షర మంత్రం జపించడం, మంగళవారం నాడు కుజునికి అధిష్టాన దేవతలైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణలు, వారికి అష్టోత్తర శతనామావళి చేయించుకోవడం, మీరు చదవడం, ఇలా చేయడం ద్వారా కుజుడు స్తంభించి ఉన్నటువంటి చెడు ఫలితాలు ఇచ్చేటటువంటి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఆ గండాల నుంచి బయటపడవచ్చు. ఇక మేషం, సింహం, మకరం రాశి వారికి, మేషం వారికి 3వ ఇంట్లో కుజుడు స్తంభించాడు, సింహం వారికి 11వ ఇంట్లో స్తంభించాడు, మకరం వారికి 6వ ఇంట్లో కుజ స్తంభన జరిగింది. కాబట్టి వీరికి మంచి యోగం అండి, చాలా బాగా కలిసి వస్తుంది. ఈ 3 రాశుల వారికి ఇక విపరీత రాజయోగం రావడం, చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి పనులు కానీ, సొంత ఇంటి కళ నెరవేరడం, రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధికి రావడం, రియల్ ఎస్టేట్ రంగం బాగా కలిసి రావడం, వీరికి సోదరుల ప్రేమతో కలిసిపోవడం, జాయింట్ ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే త్వరగా అవి సమస్యలు ఉంటే కోర్టు కేసుల నుంచి బయటపడడం, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన బాగా కలిసి రావడం అనేవి జరుగుతుంది. అప్పులున్నా కూడా అప్పులు తీరిపోవడం, అంటే విపరీత రాజయోగాలు 3 రాష్ట్రాల వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. మిగిలిన వారు కుజుని అధిష్టాన దేవతను మీరు సందర్శించినట్లయితే దాని నుంచి బయటపడడం అంటూ జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.